రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పరిచయం అక్కర్లేని పేరు ఇది దేశవ్యాప్తంగా. ఇప్పుడంటే జగన్ పవన్ని తిడుతున్నాడు కానీ ఒకప్పుడు పవన్ కోసం ప్రాధేయపడ్డవాడే. సంచలనం వ్యాఖ్యలు చేసిన పీకే రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాల కోసం రాజకీయ నాయకులు 10 మెట్లు దిగుతారు లేదా 10 మెట్లు ఎక్కుతారు. కానీ అంతిమంగా తమకు కావాల్సింది దక్కించుకుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే అక్కడికే వస్తున్నాం, ఆగండి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రాఫిక్స్ పెడుతున్నారంటూ విమర్శిస్తున్న విషయం విదితమే. ప్రతిపక్ష పార్టీలను సైతం జగన్మోహన్ రెడ్డి తోలనాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, పెళ్లిళ్ల వీరుడు అంటూ ధ్వజమెత్తుతారు. ప్రత్యేకంగా చంద్రబాబును పక్కన పెట్టి పవన్ కళ్యాణ్నే టార్గెట్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్య రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మీద అసలు జగన్మోహన్ రెడ్డికి కోపం లేదా? ఆయనతో పొత్తు కోసం తాపత్రయపడ్డారా? దానికి సంబంధించి సంకేతాలు పంపించారా? అప్పట్లో మధ్యవర్తిత్వం నడిపింది ఎవరు? వీటన్నింటికీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టేలా సమాధానాలు చెప్పారు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలే దీనికి ఉదాహరణ అన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి పరులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ టీడీపీ విజయం సాధించింది. సహజంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి ఫేవర్గా ఉంటాయి. అయితే ఆ ఎన్నికల్లో కూడా ఫలితాలు అధికార టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. మిగతా ప్రతిపక్ష నాయకులైతే ఏమో కానీ జగన్ మాత్రం ఆ ఓటమిని చాలా సీరియస్గా తీసుకున్నారు. చాలా రోజుల పాటు తీవ్రంగా ఆలోచించారు. అప్పటికి ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఒకరోజు ప్రశాంత్ కిషోర్ను తన వద్దకు పిలిపించుకున్నారు. నంద్యాల ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్తో పొత్తు కుదుర్చుకునేందుకు తాను సిద్ధమని, అవసరమైతే సహాయం చేయాలని ప్రశాంత్ కిషోర్ను కోరారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు కానీ ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రకటించారు. త్వరలో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొద్ది రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ జగన్పై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో యూపీ ఎలక్షన్స్ టైంలోనూ, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ టైంలోనూ జగన్పై వ్యతిరేక వార్తలు ప్రచారం చేశారు ప్రశాంత్ కిషోర్. కానీ తదనంతర కాలంలో 2-3 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఈసారి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. ఇంతలోనే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడం ప్రాముఖ్యత సంతరించుకునింది. అదేవిధంగా 2019లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించడంతో తన వంతు పాత్ర పోషించి సక్సెస్ అయినట్లు చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. తర్వాత ఏం జరిగిందేమో తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ జగన్ను కాంపౌండ్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రశాంత్ కిషోర్ స్వతహాగా బయటకు వచ్చారా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డే వీడ్కోలు చెప్పారా అనే విషయం తెలియాల్సి ఉంది. మధ్యలో చంద్రబాబుతో సంప్రదింపులు జరిగినప్పటికీ అవి అక్కడితోనే ఆగిపోయాయి. ఐపాక్ టీమును కూడా జగన్మోహన్ రెడ్డి తన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అయితే ఐపాక్ సర్వేలు మాత్రం నిజం కావని, పొలిటికల్ స్ట్రాటజీకి సర్వేలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఇన్ని స్థానాలు వస్తాయని మొదటి నుంచి చెప్పుకొచ్చాము. అదే నిజమైంది. ఇప్పటి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. మన గెలిపే క్రైటీరియాగా పనిచేయాలని చెప్పుకొచ్చారు మమతా బెనర్జీ. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ యాటిట్యూడ్ కనిపించదు. జగన్మోహన్ రెడ్డి విజయం కంటే ప్రతిపక్షాల పరాజయాన్నే ఎక్కువగా ఆశించేవాడు. అదేవిధంగా తన అడుగులు కూడా పడుతున్నాయి. తాజాగా రాష్ట్ర భవిష్యత్తును తనఖా పెట్టడం వంటివి చేస్తున్న ఏకైక నాయకుడిని, వైసీపీ నాయకుడిని మాత్రమే చూస్తున్నా అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. టీడీపీకి ప్రశాంత్ కిషోర్ అమ్ముడుపోయారని తాజాగా మంత్రులు కొడాలి నాని, వంశీ, ఎమ్మెల్యే రోజా ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్లే జగన్మోహన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకొని ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి రాయబారం నడిపారన్న విషయాన్ని జన సైనికులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నారు.